నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణంలోని ప్రధాన రహదారిపై రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రహదారికి ఇరువైపులా వాహనాలను ఇష్టారాజ్యంగా నిలపడం, తోపుడు బండ్లపై వ్యాపారాలు నిర్వహించడం, రహదారిని ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడం వంటి కారణాలతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్లో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. రహదారిపై వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలపకుండా వాహనదారులకు సూచనలు చేశారు. అదేవిధంగా వ్యాపారులు తమ దుకాణాల ముందు రహదారిని ఆక్రమించకుండా తోపుడు బండ్లను ట్రాఫిక్ కు ఇబ్బంది కలగని విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు అవగాహన కల్పించారు. రహదారిపై వాహనాలను నిలపడం వల్ల ఇతర వాహనాలకు మార్గం సరిగా లేకపోవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, ఇతర అత్యవసర వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అలాగే రహదారిని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల పాదచారులు కూడా రోడ్డుపైన నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీంతో ప్రమాదాల ముప్పు పెరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు రహదారి పరిధిని ఆక్రమించకుండా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. వాహనదారులు నిర్ణీత ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేయాలని, ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని తెలిపారు. అలాగే వ్యాపారులు రహదారిని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం, తోపుడు బండ్లను రాకపోకలను అడ్డంగా ఏర్పాటు చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా వాహనాలను నిలపడం లేదా రహదారిని ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం కొనసాగిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని సీఏ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలను నిరంతరం చేపడతామని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు అవగాహన కల్పించడమే ప్రత్యేక డ్రైవ్ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే పట్టణంలో రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో కలిగిరి ఎస్ఐ లతిపునీసా, వింజమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని అధికారులు కోరారు.